అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఈరోజు ఇందూరు నగరంలో 6 డివిజన్లలో 14th ఫైనాన్స్ మిగులు నిధుల నుండి ప్రతి డివిజన్కు 10 లక్షల రూపాయల రోడ్డు డ్రైనేజీ పనులు భూమి పూజ చేయడం జరిగింది. ఈ 6 డివిజన్లలో మొదటగా 26వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ బంటు వైష్ణవిరామ్ గారు మరియు 50వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ బట్టు రాఘవేందర్ గారు, అదేవిధంగా 7వ డివిజన్లో చుక్క మధు కార్పొరేటరు, 24వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఇప్పకాయల సుమిత్ర కిషోర్ గారు, 48వ డివిజన్లో చందుపట్ల వనిత శ్రీనివాస్ గారు, మరియు ఇప్పుడు మనం ఉన్నది 28వ డివిజన్లో ఈ ఇల్లేందుల మమతా ప్రభాకర్ గారు. ఈ 6 డివిజన్లలో కూడా గౌరవ మేయర్ నీతు కిరణ్ గారు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొనడము, అదేవిధంగా అన్ని భూమి పూజ కార్యక్రమంలో కూడా స్థానిక ప్రజలు గల్లీ పెద్దలు పాల్గొనడం చాలా సంతోషదాయక విషయం. ముఖ్యంగా 13 నెలల నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ముందు నుంచి కూడా ఫండ్ గురించి ఏ రకమైన ఫండ్ అయినా కానీ అది జనరల్ ఫండా, స్పెషల్ ఫండా, టఫ్ఐటీసీ ఫండా లేదా సిడిపి ఫండా ఏదన్నా నగర అభివృద్ధి కోసము రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి చెప్పాలంటే ₹1 కూడా రాలే. 2 నెలల క్రితము మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి ప్రతి డివిజన్కు 10 లక్షలు, ఇప్పుడు 14th ఫైనాన్స్ మిగులు నిధుల నుండి ప్రతి డివిజన్కు 10 లక్షల రూపాయలు భూమి పూజ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత 10 రోజుల క్రితము గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన సెప్టెంబర్ 2023 టీయూఎఫ్ఐడిసి ఫండ్ 60 కోట్లు, ప్రతి డివిజన్కు ₹1,00,00,000 రోడ్డు మరియు డ్రైనేజీ పనుల కోసం శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మార్చి 2023 టీయూఎఫ్ఐడిసి ఫండ్ ద్వారా కొన్ని పనులు జరిగి డివిజన్కు ₹1,00,00,000 ఇదే 23 ఎలక్షన్ కన్నా ముందు 4 నెలల ముందు పనులు ఒక 40% డివిజన్లలో పూర్తయినాయి, 20% డివిజన్లలో పార్ట్లీ కంప్లీటెడ్, 40% డివిజన్లలో పూర్తిగా పనులు కాలేదు. నేను ప్రభుత్వాన్ని లెటర్ ద్వారా నేను సీఎం గారికి కోరడమైంది, మార్చి 2023 టఫ్ఐటీసీ ఫండ్ రిలీజ్ చేయాలి. ఏదైతే ఇది సెప్టెంబర్ది మీరు శాంక్షన్ చేసినారో దానికి కూడా ఎక్కడ ఎక్కడ ఆటంకం కాకుండా ఫండ్స్ రిలీజ్ చేయాలని నేను నిజామాబాద్ ప్రజల తరఫు నుండి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా సీఎం గారికి 100 కోట్ల నిజామాబాద్ అభివృద్ధి గురించి లెటర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే ఫండ్ సిడిపి ఫండ్ కూడా ఇప్పటివరకు రాలేదు, దాని గురించి కూడా నేను అడగడం జరుగుతోంది. అసెంబ్లీలో కూడా ఇవన్నీ కూడా అంశాలు లేవనెత్తిన నేను. అదేవిధంగా అమృత్ 2 స్కీమ్ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యూజీడీ మరియు వాటర్ వర్క్స్కు 380 కోట్ల శాంక్షన్ అయ్యి టెండరింగ్ కూడా అయింది. గత 3 రోజుల క్రితం ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి గారి ఆధ్వర్యంలో భూమి పూజ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ టఫ్ఐటీసీ ఫండ్ ఏదైతే ఉందో త్వరలోనే ఒక నెల లోపల అది టెండరింగ్కి వెళ్ళేసి పనులు ప్రారంభమైతే ఉన్నాయని నేను తెలియజేస్తూ ఉన్నా. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, మీరు ఇప్పుడు గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నారు, మీరు ఇందిరమ్మ ఇండ్లు జాగా ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు, లిస్టింగ్ ఇచ్చిండ్రు. దానికి కొన్ని అనుమానాలు ప్రజలలో అనుమానాలు లేవనెత్తా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి డివిజన్లో స్థానిక కార్పొరేటర్ చైర్మన్ నుండి కమిటీ సభ్యులు 100కు 100% కాంగ్రెస్ వాళ్ళే ఉండి వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారు. ప్రజలు మరి కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారా లేకుంటే లబ్ధిదారులకు ఇస్తారా అని సంశయిస్తూ ఉన్నారు. రేషన్ కార్డులు గత 10 సంవత్సరాల నుండి ఎవరికి రేషన్ కార్డులు రాలే, ఇది నిరంతర ప్రక్రియ అని కాంగ్రెస్ చెప్తా ఉంది. తప్పకుండా రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే ఇప్పుడు జాగా ఉండి ఇస్తున్నారో తర్వాత జాగా లేని వాళ్ళకు కూడా ఇస్తూ ఉన్నారు.
నిజమైన లబ్ధిదారులకు పేదలకు చెందాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా నిజామాబాదు అర్బన్కు మీరు ఏ విధంగా అయితే కొడంగల్కు, ఖమ్మంకు, మహబూబ్ నగర్కు నిధులు తీసుకెళ్తా ఉన్నారో నిజామాబాద్ మీద కూడా దృష్టి పెట్టి ఒక 100 కోట్ల నిధులు విడుదల చేయాలని మేము ప్రభుత్వాన్ని, సీఎం గారిని కోరుతా ఉన్నాం. మొత్తం మీద పనులు ప్రారంభమైనాయి. రాబోయే రోజులలో తప్పకుండా నిజామాబాద్ అభివృద్ధికి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఇంకా డెవలప్మెంట్ విషయంలో తప్పకుండా పనులు జరుగుతాయని తెలియజేస్తూ మరి ఒకసారి అన్ని కార్యక్రమంలో పాల్గొంటున్న మా అక్కయ్య మేయర్ గారికి, స్థానిక 28వ డివిజన్ పెద్దలకు మరియు స్థానిక కార్పొరేటర్కు ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతకి జై. నిజామాబాద్ నగర ప్రజలందరికీ నమస్కారాలు. మరి నిజామాబాద్ అభివృద్ధిలో భాగంగా ఏవైతే అభివృద్ధి పనులు మేము చేస్తూ ఉన్నామో ప్రతిరోజు కూడా నేను గౌరవ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో మేమిద్దరం కూడా కలిసి ప్రతిరోజు కూడా అన్ని డివిజన్లలో మేము ఇనాగ్రేషన్స్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు కూడా మొత్తం 6 డివిజన్లు 7, 24, 26, 28, 48, 50 ఈ 6 డివిజన్లలో కూడా ఆయా కార్పొరేటర్ల సమక్షంలో మా ఇద్దరు ఆధ్వర్యంలో కూడా ఈరోజు డ్రైనేజీలు అలాగే రోడ్లు, సీసీ రోడ్లు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకం. ముందు నుంచి గత 2-3 నెలల నుంచి కూడా ఏదైతే మున్సిపల్ ఫండ్, జనరల్ ఫండ్ నుంచి 10 లక్షలు తీసుకొని ఇనాగ్రేషన్స్ మొదలు పెట్టుకొని మరి ఆ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. అలాగే ఇప్పుడు 14 ఫైనాన్స్ నుంచి వచ్చినటువంటి ఫండ్, అందులో ఉన్నటువంటి మిగిలిన ఫండ్ని మరి తిరిగి మరి గవర్నమెంట్కు వెళ్ళిపోతుందని మేము భావించి మరి నేను, కమిషనర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు అందరం కూడా కూర్చొని మరి వీటిని 10 లక్షలుగా మార్చి మరి మన వార్డులలో అభివృద్ధికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ ఇవి ప్రతి ఒక్క డివిజన్ కంటే 60 డివిజన్లకు 60 ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షలు అంటే 6 కోట్ల నిధులని మళ్ళీ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అవే గత 3 రోజుల నుంచి కూడా నేను, గౌరవ ఎమ్మెల్యే గారు కలిసి మళ్ళీ ఇనాగ్రేషన్స్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు మరి చాలా నిధులు ఇంకా రావాల్సి ఉంది. ఎందుకంటే మొత్తం మున్సిపల్ శాఖను ముఖ్యమంత్రి గారే తన దగ్గర ఉంచుకున్నారు కాబట్టి మరి ప్రతి ఒక్క మున్సిపల్ కార్పొరేషన్లకు ముఖ్యంగా చాలా నిధులు అవసరం ఉంటాయి. ఎప్పటికప్పుడు కూడా డివిజన్ అవన్నీ కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ప్రజలు కూడా చాలా జనాభా వస్తుంటారు కాబట్టి ఎప్పటికప్పుడు అక్కడ నిరంతరంగా ఏదో ఒకటి అక్కడ అభివృద్ధి పనులు జరుగుతూనే ఉండాలి. అది డ్రైనేజీలు కానివ్వండి, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఈవెన్ బీటీ రోడ్స్ అయినా సరే అక్కడ ప్రతి ఒక్కటి కూడా అవసరం పడుతుంటుంది. కాబట్టి మరి ఎక్కడా కూడా, ఎందుకంటే ఇప్పటికే ముందు జరిగినవి కూడా కాంట్రాక్టర్స్కి ఇప్పటివరకు కూడా సంవత్సరంన్నర అవుతున్నా వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోయేసరికంటే వాళ్ళు కూడా రావడానికి వెనుక ముందు అవుతున్నారు. మరి ఆ నిధులు కూడా వెంటనే విడుదల చేస్తే ఇప్పుడు ఏవైతే మేము ఇనాగ్రేషన్స్ చేస్తూ ఉన్నామో అవి చాలా మటుకు చేస్తున్నప్పటికీ కూడా ఏవైనా బీటీ రోడ్లు ఇప్పుడు చాలామంది కాంట్రాక్టర్స్ రావడం లేదు. బీటీ రోడ్లు మొత్తం కూడా బంద్ అయిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు ఆ ఫండ్స్ మాకు రావు, అవి తొందరగా అని చెప్పేసి భయపడతా ఉన్నారు. కాబట్టి ఈ భయాలన్నింటినీ తొలగించే విధంగా వారందరికీ కూడా అతి త్వరగా నిధులను ఇచ్చేస్తే, వారికి ఫండ్స్ ఏవైతే కావాలో వాళ్ళకి వాళ్ళ డబ్బులు ఇచ్చేస్తే తప్పకుండా ఇవి మేము ఇనాగ్రేషన్స్ చేసిన దానికి కార్పొరేటర్స్కి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్కి చాలా ముడిపడి ఉంది. కాబట్టి మరి అవి తొందరగా విడుదల చేస్తే మన కాంట్రాక్టర్స్ కూడా చక్కగా సంతోషంగా వచ్చి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ చక్కగా వర్కులు చేస్తారని చెప్పేసి నేను మీడియా మిత్రుల సహకారంతో నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడు టఫ్ ఐటీసీ కూడా ఫండ్ వచ్చింది, అలాగే 60 కోట్లు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చెప్పడం కాదు, అతి త్వరగా మాకు అందజేస్తే మేము ఏ విధంగా దాని ప్రాసెస్ చాలా ఉంటుంది. అవన్నీ కూడా ఫండ్ రావడము, దాన్ని ప్రాసెస్ చేయడం ఈజీగా ఒక 2 నెలలు టైం తీసుకుంటుంది. కాబట్టి మరి ఎంత త్వరగా మాకు ఆ డబ్బుని మాకు అందజేస్తే, కార్పొరేషన్లకు అందజేస్తే, గౌరవ ఎమ్మెల్యే గారికి అందజేస్తే మరి మేము అంత త్వరగా మళ్ళీ కార్పొరేటర్లకు అంటే అందరి ఆధ్వర్యంలో మళ్ళీ మిగతా పనులు మేము మొదలు పెట్టుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం, ఇవి ఏవైతే ఇప్పుడు కమిటీలు, ఇంద్రమ్మ కమిటీలు వేసుకొని ఏవైతే రేషన్ కార్డులు కానీ, రైతు భరోసా కానీ, ఇంద్రమ్మ ఇళ్ళు కానీ ఏదైతే రాసుకుంటా ఉన్నారో మరి ఒక విషయం నేను తెలియజేస్తూ ఉన్నాను. అక్కడ ఎలాగూ కాంగ్రెస్ వాళ్ళే కమిటీలు వేసుకున్నారు, వాళ్ళ మెంబర్స్ అక్కడ కూర్చున్నారు, వాళ్ళే రాస్తున్నారు. నేను ఇప్పుడు 3 రోజుల నుంచి తిరుగుతున్నా, ఎక్కడ చూడండి వాళ్ళ మెంబర్సే ఉన్నారు. కాకపోతే ఏంటంటే
వాళ్ళు కండువాలు వేసుకొని కూర్చుంటున్నారు. ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇస్తుంది, గవర్నమెంట్, ఇది ఇట్స్ ఏ అఫీషియల్ ప్రోగ్రామ్. ఇది 4 రోజులది కూడా. మరి అక్కడ పార్టీ ఎందుకు వచ్చింది? కండువాలు వేసుకొని కూర్చోవాల్సిన అవసరం ఏముందని నేను అడుగుతా ఉన్నాను. కండువాలు వేసుకోవాలనుకుంటే ఎక్కడో చెట్ల కింద కూర్చొని మీ వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేసుకోవాలంటే పక్కన కూర్చోండి. కానీ ఆడ అఫీషియల్స్గా ఆఫీసర్స్ని పెట్టారు, వార్డ్ ఆఫీసర్స్ని పెట్టారు, అందరినీ పెట్టంగాను కూడా మళ్ళీ కండువాలు వేసుకొని ఆడ కూర్చొని మా వాళ్ళకి రాసిస్తామని అంటే మరి గవర్నమెంట్ ఎవరికి ఇస్తుంది? ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తుందా? ఇవన్నీ కూడా నేను అడగడం లేదు. ప్రజలందరూ కూడా పరేషాన్ అయిపోతున్నారు ఈ విషయంలో. దయచేసి అందరూ కూడా ఇది గుర్తించాలి. ప్రభుత్వం కూడా తొందరగా నిర్ణయం తీసుకొని అక్కడ కండువాలు వేసుకోవడం కానీ వాళ్ళే కూర్చోవాలనేది కానీ, ఆల్రెడీ మొన్న రివ్యూ మీటింగ్ జరిగిన రోజు కూడా మంత్రి గారి దగ్గర కూడా మేమందరం చెప్పడం జరిగింది. వారు ఎమ్మెల్యే గారు చెప్పారు, అలాగే ఎమ్మెల్సీ కవితక్క గారు కూడా ఈ పాయింట్ని చెప్పడం జరిగింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లని చైర్మన్గా పెట్టారు. మరి 27వ తారీఖుకి మరి మొత్తం బాడీ డిజాల్వ్ అవుతుంది కాబట్టి తర్వాత ఎవరు చైర్మన్గా ఉంటారు? మరి ఇదే కార్పొరేటర్లని కంటిన్యూ చేస్తారా, లేకుంటే ఇంకెవరినన్నా పెడతారా ఆఫీసర్లని అనేది కూడా ప్రతి ఒక్క కార్పొరేటర్లకి ఈ మైండ్లో ఇది నడుస్తూ ఉంది. కాబట్టి వాటికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. మరి అతి త్వరగా క్లారిటీ ఇచ్చి మరి ఏ విధంగా అయితే మంత్రివర్యులు ఆ రోజు రివ్యూ మీటింగ్లో చెప్పారో ఇందులో నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ చేరే విధంగా చేస్తామని చెప్పారు. అదే మాట మీద ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ.